ఇక బీఆర్ఎస్ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఎపిసోడ్ లో హరీష్ రావుకి ఏమైనా సంబంధం ఉందా లేదా, అప్పటి పోలీసు అధికారులతో ఆయన జరిపిన సంభాషణలపై స్పష్టత కోరేందుకు సిట్ విచారణకు పిలిచింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసులు అధికారులను అరెస్ట్ చేసిన సిట్ ఇప్పుడు రాజకీయ నాయకులపై దృష్టి సారించడం ఉత్కంఠ రేపుతోంది. కొన్ని నెలలుగా కేసును సీరియస్ గా తీసుకున్న సిట్ ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను కస్టడీలోకి తీసుకుంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను అరెస్ట్ చేసి సుదీర్ఘంగా విచారించింది. వీరి విచారణలో వెల్లడైన విషయాలు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగానే హరీష్ రావుకి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల కదలికలను ట్రాక్ చేయడానికి, వారి వ్యూహాలను దెబ్బతీయడానికి పోలీసు వ్యవస్థను వాడుకున్నారనేది ప్రధాన అభియోగం.